మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్ వివాదం ఇప్పట్లో ముగిసిల్లలేదు. పాపిరెడ్డిపల్లిలో హెలికాప్టర్ దెబ్బతిన్న అంశంలో మరోసారి విచారణకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఇప్పటికే కో పైలట్ ను విచారించగా మే 2న విచారణకు హాజరు కావాలని మెయిన్ పైలట్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ పైలట్ ను ప్రశ్నించినటువంటి తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ నెల 8న శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ దగ్గర జరిగిన పరిణామాలపై పోలీసు దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రావడం, కుంటి మధ్యలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు చుట్టుముట్టడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. దీంతో తమ నేతకు పోలీసులు తగిన భద్రత కల్పించలేదని, హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినడంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లాల్సి వచ్చిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఇది పోలీసుల వైఫల్యమని విమర్శించారు. దాంతో హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనలపై సత్యసాయి జిల్లా పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. హెలిప్యాడ్ దగ్గర జరిగిన ఘటనలపై విచారణకు రావాలని పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 16న చెన్నెకొత్తపల్లి పోలీసులు ఎదుట కో పైలట్ శ్రేయస్ జైన్ మాత్రమే హాజరయ్యారు. అతడిని డీఎస్పీ సీఐలు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సుమారు 3 గంటల పాటు సాగిన విచారణలో 100 వరకు ప్రశ్నలు అడిగారు. కుట్రకోణం గురించి లోతుగా ఆరా తీశారు. హెలికాప్టర్ను అర్ధాంతరంగా ఎందుకు ఫ్లై చేశారన్న యాంగిల్లో ప్రశ్నలు అడిగారు. జనాల వల్ల హెలికాప్టర్ దెబ్బతిందా, లేకపోతే వేరే కారణం ఉందా అనే వివరాలు రాబట్టారు. చాపర్ అర్ధాంతరంగా వెనక్కి వెళ్లడంపై కో పైలట్ చెప్పిన అంశాలను రికార్డు చేశారు. విచారణకు మెయిన్ పైలట్ అనిల్ కుమార్ హాజరు కాలేదు. తాను సెలవులో ఉన్నానని, విచారణకు హాజరు కాలేనని చెప్పారు. పోలీసులు అక్కడితో వదిలేలేదు. కో పైలట్ విచారణ తర్వాత పైలట్ను కూడా ప్రశ్నించాలని ఫిక్స్ అయ్యారు పోలీసులు. ఆ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు. మే 2న చెన్నకొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయానికి ఖచ్చితంగా రావాలని స్పష్టం చేశారు. అయితే కో పైలట్నే 100కు పైగా ప్రశ్నలు అడిగిన పోలీసులు ఇప్పుడు మెయిన్ పైలట్ను ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విచారణ తర్వాత పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, వారివ్వబోయే నివేదికపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.